ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 11వ శ్లోకం. దృశ్యతే తు దివాకారం దివాకారం విచింతయేత్ ఆత్మమధ్యే దివాకారం దివామధ్యేపి చాత్మకం. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. సూర్యుని వెలుగులా సర్వాత్మను దర్శించిన యోగి సర్వాత్మను జ్యోతి స్వరూపంగానే గ్రహిస్తాడు. తనలో సర్వాత్మను, సర్వాత్మలో తనను చూస్తాడు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. సూర్యుడు బాహ్య ప్రపంచంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపినట్టే ధ్యాన సాధన అనేది సాధకుని అంతర్ప్రపంచంలో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. తద్వారా స్వస్వరూప అనుసంధానం కలిగి స్వయం ప్రకాశమానమైన ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ దివ్య దర్శనం కలిగిస్తుంది. అటువంటి అనుభవం పొందినవాడు తనను సర్వాత్మలో చూస్తాడు, సర్వాత్మను తనలో చూస్తాడు. అంటే ఆత్మ సర్వాత్మలలో ఏకత్వాన్ని గ్రహిస్తాడు. 4 వేదాలలో ప్రతిపాదితాలైన 4 మహావాక్యాలు అంటే ఋగ్వేద ప్రతిపాదితమైన ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేద ప్రతిపాదితమైన అహం బ్రహ్మాస్మి, సామవేద తత్వమసి, అధర్వణ వేద అయం ఆత్మ బ్రహ్మ అనుభవంలో గ్రహిస్తాడు, జీవన్ముక్తుడు అవుతాడు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుందాం. మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 12వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. దృశ్యతే చేత్ ఖగాకారం ఖగాకారం విచింతయేత్ సకలం నిష్కలం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం. మిత్రులారా, ఇప్పుడు మనం పర్యాన్ని తెలుసుకుందాం. మోక్షద్వారం నుంచి బయటకు వచ్చిన సూక్ష్మమైన హంసస్వరూపునిగా సర్వాత్మను దర్శించిన యోగి తన ఆత్మస్వరూపమే సంపూర్ణము, నిష్కళము అయిన పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకుంటాడు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. హంసరూపుడైన జీవుడు తేజోమయమైన సూక్ష్మమైన మోక్షద్వారం నుండి బయటకు వెలువడిన తన ఆత్మస్వరూపమే సర్వాత్మ స్వరూపమని ధ్యాన సమాధిలో స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు నేను అనేది బ్రహ్మంలో లీనమై ఒకే ఒక అఖండ చైతన్యం మాత్రం మిగులుతుంది. అప్పుడు తెలుసుకునేవాడు తెలియబడేది, తెలియచెప్పే సాధన అన్నీ ఒక్క ఆత్మలోనే లయమైపోతాయి. సంపూర్ణమైన నిష్కళమైన సూక్ష్మరూపి అయిన సర్వాత్మ ఒక్కటే వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో ఈ సకల చరాచర జగత్తులో నిండి ఉన్నదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 13వ అధ్యాయం 34వ శ్లోకాన్ని మనం ఒక్కసారి షేర్ చేసుకుందాం, మననం చేసుకుందాం మాస్టర్స్. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేహానికి ఆత్మకు మధ్య గల తేడాని గ్రహించి ఆత్మ ఈ ప్రకృతి నుంచి విముక్తి పొందే సత్యాన్ని జ్ఞాననేత్రం ద్వారా గ్రహించిన మహాత్ములైన యోగులు తన ఆత్మయే అయిన సర్వాత్మను తెలుసుకుంటాడు. మిత్రులారా, మరి మనము సర్వాత్మ వేరువేరు కాదు, మనము సర్వాత్మ ఒక్కటే అన్న సత్యాన్ని, అద్భుతమైన సత్యాన్ని మనం మరల తెలుసుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని చక్కగా పదే పదే మననం చేసుకుంటూ మన నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ
ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.